బైనామియల్ థియరంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమి ఇచ్చారో. c0 ప్లస్ c1x/2 ప్లస్ c2x2/3 అండ్ సో వన్ cn x పవర్ n బై n ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n అని ఒక బైనామియల్ ఎక్స్పెన్షన్ తీసుకుంటున్నాను. 1 ప్లస్ ఎక్స్ పవర్ n బైనామియల్ ఎక్స్పెన్షన్ ఎలా రాయొచ్చు అంటే మనం c0 ప్లస్ c1x ప్లస్ c2x² అండ్ సో ఆన్ cn x పవర్ n అని చెప్పి రాయొచ్చండి. సో నేను ఇక్కడ ఈ సమ్మని సాల్వ్ చేయడం కోసం బోత్ సైడ్ ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తున్నానండి. ఇంటిగ్రేటింగ్ మెథడ్ చేస్తున్నాను. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n dx అని ఈక్వల్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ c0 dx ప్లస్ ఇంటిగ్రేషన్ c1x dx ప్లస్ ఇంటిగ్రేషన్ c2x² dx అండ్ సో ఆన్ ప్లస్ ఇంటిగ్రేషన్ cn x పవర్ n ఇంటూ dx అని చెప్పి రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n dxగా రాస్తున్నాను. ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుందండి. సో c0 ఇంటిగ్రేషన్ dxగా రాయొచ్చు. ఇక్కడ ఏమీ లేదంటే 1 అని అర్థం. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ c1 కాబట్టి బయటికి తీసుకురండి. c1 ఇంటిగ్రేషన్ x dx అలాగే c2 ఇంటిగ్రేషన్ x² dx ప్లస్ అండ్ సో వన్ cn ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ x పవర్ n ఇంటూ dx. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా అప్లై అవుతుందండి. ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటంటే x టు ద పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అండి. ఇది ఇంటిగ్రేషన్ x పవర్ n ఫార్ములా. అంటే పవర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్లస్ 1 చేస్తారో డినామినేటర్లో కూడా ప్లస్ 1 చేస్తారండి. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ పవర్ n ఉంది కండి. ఇది x పవర్ n ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్కి 1 యాడ్ చేయండి. n ప్లస్ 1 బై n ప్లస్ 1 సమ్ ప్లస్ కాన్స్టెంట్ c కదండి. నేను సమ్ ఇక్కడ k అని తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు c0 ఇక్కడ ఏమీ లేదంటే 1 కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x అవుతుందండి. అంటే c0 x ప్లస్ c1 ఇక్కడ x పవర్ 1 కదండి. ఏమీ లేదంటే x పవర్ 1 అని అర్థం. 1కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 2 అవుతుంది. అంటే దీన్ని ఇంటిగ్రేషన్ xని మనం ఎలా రాయొచ్చు అంటే x² అని రాయొచ్చు. ప్లస్ c2 ఇక్కడ x² కాబట్టి పవర్ని యాడ్ చేస్తే x³ 3 ప్లస్ అండ్ సో ఆన్ cn x పవర్ nకి ఇంటిగ్రేషన్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ k ఈక్వల్స్ టు ఈ అన్నిట్లో మీరు x కామన్ తీయండి. x కామన్ తీస్తే c0 ప్లస్ c1 x/2 ప్లస్ c2 x² 3 ప్లస్ సో ఆన్ cn x పవర్ n బై n ప్లస్ 1 అండి. ఎక్స్ని కామన్ తీస్తున్నాం కాబట్టి పవర్ అనేది 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ని కామన్ తీస్తే x లేదు. ఇక్కడ x పవర్ అనేది 1 అయిపోతుంది. ఇక్కడ x³ x² అయిపోతుంది. అలాగే x పవర్ n ప్లస్ 1 కూడా ఏమైపోతుంది x పవర్ n అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అండి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే x ప్లేస్లో 0 తీసుకుంటున్నాను. ఫుట్ x ఈక్వల్స్ టు 0. సో x ప్లేస్లో 0 తీసుకుంటే 1 ప్లస్ 0 హోల్ టు ద పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ k ఈక్వల్స్ టు ఇక్కడ 0 తీసుకుంటాం కాబట్టి 0 అంటే ఎనీథింగ్ ఏమైపోతుందండి 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి 1 ప్లస్ 0 అంటే 1 పవర్ n ప్లస్ 1 అండి. 1 పవర్ ఎనీథింగ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 బై n ప్లస్ 1 ఈ 1 బై n ప్లస్ 1 మీరు రైట్ సైడ్ పంపిస్తే k ఈక్వల్స్ టు మైనస్ 1 బై n ప్లస్ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్ ఒక మన ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నామండి. ఫ్రమ్ 1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ k వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఏముంది 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n ప్లస్ 1 అలాగే డివైడెడ్ బై n ప్లస్ 1 ఇక్కడ k ప్లస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు మైనస్ 1 బై n ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈక్వల్స్ టు రిమైనింగ్ ఏముందండి x ఇంటూ
సి నాట్ ప్లస్ C1 x/2 ప్లస్ C2 x²/3 అండ్ సో ఆన్ Cn x⁴n/n+1. ఇక్కడ కామన్ ఎల్సిఎం ఏమవుతుంది, n+1 కామన్ ఎల్సిఎం. సో రిమైనింగ్ చూడండి 1 + x హోల్ టు ద పవర్ n+1 -1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే ఇంటూ ఉందో మల్టిప్లికేషన్ ఉందో అది లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుందండి, అంటే n+1 × x అవుతుంది ఈక్వల్స్ టు C0 + C1 x/2 ప్లస్ C2 x²/3 అండ్ సో ఆన్ Cn x⁴n/n+1. ఇది మనకి ప్రూవ్ చేయమన్నానండి. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.